హై వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతలందరికీ కూడా అంటే జనసేన కానీ టీడీపీ బీజేపీ నాయకులు, అందులో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కూడా భూదందాలు భూ కబ్జాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి, కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు రావడం, ముఖ్యంగా గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన భూ వివాదాలన్నీ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ దృష్టికి రావడం జరిగింది. అంతేకాకుండా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయమైన జనవాణి కార్యక్రమంలో కూడా ఎక్కువగా 10 సమస్యల్లో దాదాపుగా 8-9 సమస్యలన్నీ కూడా భూ సమస్యలే అవుతున్నాయి. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలే కానీ లేదనంటే ముఖ్యంగా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ లేదనంటే ఎమ్మెల్యేల అనుచరులు ఎమ్మెల్యేల బంధువులు లేదనంటే వాళ్ళ సన్నిహితులు లేదనంటే ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని వాళ్ళ కింద మోచేతి నీళ్లు తాగే నాయకులు కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దందాలకు పాల్పడుతున్నారని చెప్పి డిప్యూటీ సీఎం గారికి చాలా వరకు కూడా వినతి పత్రాలు వెళ్ళడం జరిగింది. అయితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా చెప్పడం జరిగింది. కూటమి పరిపాలనలో పారదర్శక అనేది కనబడాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ భూదందాలకే కానీ భూ ఆక్రమణలకు భూ కబ్జాలకు పాల్పడ్డారో ముఖ్యంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తనా లేదు మనా లేదు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలు ముఖ్యంగా భూదందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటకు తీయడం జరుగుద్ది. కొద్ది రోజుల్లోనే నేను జిల్లాల పర్యటనకు వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి పాలనలో ఉన్న నేతలందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళ కింద బతికే అనుచరులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలే కానీ మధ్యతరగతి ప్రజలే కానీ ఒక రకంగా చెప్పాలనంటే ఎవరికైతే సొంత భూమి కలిగి ఉన్న సెంటు 2 సెంట్లు లేదా ఎకరం 2 ఎకరాలు లేదంటే 10 ఎకరాలు వాళ్ళకున్న భూములు ఏవైతే ఉన్నాయో వారసత్వంగా అవుతున్న భూములు ఏవైతే ఉన్నాయో లేకపోతే కష్టపడి కొనుక్కున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మంది నాయకులు వాళ్ళ పేర్లు చెప్పి దందాలు చేయడం భూ కబ్జాలు చేయడం వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా కూటమి నేతలందరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పనితనం అనేది ఎలా ఉంటుందని అంటే ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్పాడో అవినీతి అక్రమాలు జరగకుండా చూసే బాధ్యత నాది, ప్రజలందరికీ కూడా అభివృద్ధి చేసి వాళ్ళు సుభిక్షంగా ఉండే విధంగా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకునే బాధ్యత నాది అని చెప్పారు. ఈరోజు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. తప్పు ఎదుటి వ్యక్తి చేసినా మనవాడు చేసినా లేదా పైవాడు చేసినా కానీ ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి కూటమి నాయకులందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. గతంలో ఎవరైతే భూ కబ్జాలు చేసి దందాలు చేసి వ్యాపారాలు చేసి ముఖ్యంగా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారో భూములు లాక్కున్నారో వాళ్ళందరి భూములు కూడా అప్పజెప్పే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో జిల్లాల పర్యటనగా ముఖ్యంగా విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లా ఇలా రకరకాలుగా ఏవైతే ఉన్నాయి కృష్ణా, గుంటూరు అండ్ మెయిన్గా ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, ప్రకాశం, కడప ఇలా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్ని కూడా కవర్ చేస్తూ జిల్లాల పర్యటనకు వెళ్ళడం జరుగుద్ది. గతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కడప, కర్నూలు, అనంతపురం ఈ ఏరియాల్లో భూదందాలు భూ కబ్జాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ వచ్చాయని చెప్పి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారికి వచ్చిన వినతి పత్రాల్లో కానీ జనవాణి కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా రావడం, ఆ సమస్యల్ని కొంతవరకు కూడా ఇప్పటి వరకు పరిష్కారం చేయడం, ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు పరిష్కారం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సుముఖంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమి నేతలందరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవ్వరూ కూడా అవినీతికి పాల్పడితే సహించేది లేదు, వెంటనే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడ్డారు, ప్రజలకి సహాయం చేస్తారు, ప్రజలకి అభివృద్ధి చేసి చూపెడతారని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం అయితే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, ఎక్కడెక్కడ ఎన్ని వందల ఎకరాల కబ్జాలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది అనేది ఒక్కొక్కటి కూడా బయటపడడం జరుగుద్ది.